బతుకే ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరండి. అమ్మా నాన్న ఊరెళ్ళిపోయారండి. మరి పనోళ్ళు? పని అయిపోయిందని పంపించేస్తానండి. ఎందుకండి అలా అడుగుతున్నారు? ఇంట్లో 2 మంచాలు ఉన్నాయి కదనే. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా, ఒక మంచం మీద నువ్వు, ఇంకో మంచం మీద నేను పడుకోవచ్చు. పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది, నాకు మాత్రం అమ్మా అని పిలిపించుకోవాలని ఉండదా? మా ఇంటి ముందు పిచ్చగాడు అమ్మా అంటున్నారు కదా. ఏం చేస్తున్నారండి? అక్కడ బీర్ బాటలు పెట్టానే, కనబడట్లేదు. అంటే అందమైన భార్య పక్కన ఉన్నా కూడా బీర్ బాటలను చూస్తావా నువ్వు? అది దాగితే నువ్వు అందంగా కనబడతావు. డోర్ పెట్టు, కాలనీలో దొంగలు పడుతున్నారట. దీనికేం తక్కువ లేదు. కరెక్ట్ గెటప్, కరెక్ట్ గెటప్. నేనే సార్ ఎక్కడ ఉన్నాను? ఎవడరా నువ్వు? నిద్రలో దొంగతనం చేసి అలవాటు ఉంది సార్ నాకు. పదను స్టేషన్ పదా. సార్ ఇప్పుడు సడన్ గా క్యాంప్ అంటే నాకు ఇంట్లో చెప్పలేదు సార్. స్టేషన్ కాదురా, నేను చెప్తా. నాకు హలో ఎస్ఐ గారు, మా ఇంట్లో దొంగలు పట్టారండి, మీరు అర్జెంట్ గా రావాలి. ఏంటి సార్ చెమటలు పట్టాయి? పక్క స్ట్రీట్ లో రైడింగ్ జరిగింది, అందుకే పారిపోయావా? రైడింగ్ వెళ్ళిందే నేను. నీ రైడింగ్ నువ్వే వెళ్ళావా? మర్యాదగా చెప్పు, ఎంతమంది వచ్చారు, ఏమేం దొంగతనం చేశారు? నిన్నే. నాతో మాట్లాడారా? చెప్పాలి కదా సార్, ఎవరితో మాట్లాడుకున్నాను నేను? ఎక్కువ చేస్తున్నావు. ప్రామిస్ సార్, నాకు నిద్రలో దొంగతనం చేసి అలవాటు అంతే సార్. అదే అలవాటు రా, ప్రపంచంలో ఎవరికి అలవాటు ఉండవు. అలాగైతే నా ఫ్రెండ్ ఇంకా దరిద్రం అలవాటు ఉంది తెలుసండి. ఏముంది? ఆ నైట్ టైం ఇంట్లో ఉన్నాడు, పబ్బులు ఎక్కువ ఉంటాడు. అడి పేరు చెప్పమంటారా? అడి పేరు చెప్పమంటారా? వద్దు, ఆడి సంగతి మనకెందుకు? డాక్టర్ దగ్గరికి చూపించుకోవచ్చు కదా. ఫస్ట్ నా ఫ్రెండ్ ట్రీట్మెంట్ చేస్తాను, నాకు చేస్తాను. ఆడి పేరు చెప్పమంటారా? మాట తాడి పేరు చెప్పండి. ఎవడే ఆడు? ఎందుకు ఆడి పేరు మనకెందుకు? అయినా మీ అమ్మ నన్ను చెప్పలేదా దొంగతనం చేయడం తప్పు? ఫస్ట్ ఆడి చెప్పారు, వినట్లేదు. అన్నేం చేయమంటారు? ఆడి పేరు చెప్పమంటారా? మాట తాడి పేరు చెప్పండి, ఆడి పేరు చెప్పడా. అసలు దొంగ ఎలా ఎవరు నువ్వు? అంటే చిన్నప్పటి నుంచి సన్నీ లియోన్ సినిమాలు చూసి 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 ఇలా దొంగ అయిపోయింది సార్. ఎవడన్నా ఖైదీ 150 చూసి దొంగ అవుతాడు, లేదంటే కొండవీటి దొంగ చూసి దొంగ అవుతాడు? నువ్వేట్రా సన్నీ లియోన్ సినిమాలు చూసి దొంగ? ఆ సినిమాలు ఎవడని చూస్తాడు సార్, ఈ సినిమాలు సైలెంట్ గా దొంగలో చూడాలి కదా, అందుకని చూసి అలాగ అయిపోయింది సార్. చూసాక ఇప్పుడే ఒక కాల్చి వచ్చా, బ్లడ్ కూడా అంటుకుంది. అదేంటి సార్, గెంత కాస్త బ్లడ్ ఎలా అంటుకుంది? నమ్మరేమో అని చెప్పి నా బుల్లెట్ తీసి మళ్ళీ లోపల పెట్టుకున్నా. చూసారా, నేను ఇప్పుడు ఇతను పొడి చేసి వచ్చా. అదేంటి ఒక్క అట్ట బుట్టు కూడా లేదు? ఇప్పుడు పొడిచా, ఆడ బ్లడ్ దీనికి అంటుకుంది. ఇది తీసి కూడా పొడిచా, ఈ బ్లడ్ ఆడుకుంటుంది, అందుకే దీనికి ఏం లేదు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారా? నా గురించి మీకు తెలియదు కదా, నా వెనకాల ఎవరున్నారు మీకు తెలియదు కదా. ఎవడరా? ఇప్పుడు చూడండి ఒకసారి. హలో, ఏంటి వార్త ఏమవుతుంది ఇప్పుడు? ఎప్పుడు ఏం ప్రాబ్లం ఏంటి? బాబు ఎందుకు పిలిచాను? నీకు ఫోన్ చేయని వచ్చేసేమేంటి, కనీసం లొకేషన్ పంపించలే కదా. నీకు తెలీదా? నీకు నువ్వు ఫోన్ చేసావు, నాకు సిగ్నల్ కనిపించింది, పైనుంచి టార్చ్ లైట్ వేసుకొని వచ్చాను. ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? నన్ను స్టేషన్ లో పెట్టి సీఏ గారు చూడండి. అలా బాబా ఎలా ఎవడరా నువ్వు? నిన్ను కొట్టాడేంటి? ఫ్రెండ్స్ ఇప్పుడు గొడవలు ఉన్నావా? అందుకే కొట్టాడు. ఫ్రెండా? మా ఫ్రెండ్ అట పేరు. కొంచెం డీల్ చేయ. ఆగరా బాబు, 4 కొనుక్కున్నా లోపల. వీడి గురించి చెప్పాను నువ్వు ఏంట్రా? బిల్డప్ ఏంటి? దొంగతనం చేశాడు. అలా బాబు సారీ చెప్పు. సారీ సార్. పద. ఏంటి ఏంట్రా సారీ చెప్పు పదేంట్రా? నీకు తెలియదా? నీకు ఏంటి చట్టాలు మొత్తం మారిపోయారు కదరా బాబు. ఏం మార్చారా చట్టం? ఇప్పుడు యాక్సిడెంట్ చేసావు అనుకో, చేకండిస్తూ వదిలేస్తాను. యాక్సిడెంట్ అయితే సెకండ్ ఇస్తే వదిలేస్తారా? నువ్వు బాబు రీసెంట్ మా బాబాయ్ మర్డర్ కూడా చేశాడు తెలుసా? వదిలేసారు తెలుసా నీకు? మర్డర్ చేస్తే వదిలేసారా? అన్నం పెట్టాను వదిలేసారు. ఏంట్రా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు ఎంతగా నాన్న ఎవరు తెలుసా నీకు? మా నాన్న ఏం చేస్తాడు తెలుసా నీకు? ఏం చేస్తాడు? కిడ్నీలో ఇప్పుడు రాళ్ళు పడతాయి అంటారు కదా మామూలుగా. అవును, ఆ రాళ్ళు సప్లై చేసింది మా నాన్న. నువ్వు దానికి ఎలాగైపోతా మా నాన్న చేస్తాడు తెలుసా? చెప్పరా మీ నాన్న ఏం చేస్తాడు? ఆ రాళ్ళు పడిన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయా, మన అంట్లు పోగేసి సప్లిమెంట్ రైజ్ మళ్ళీ పాస్ చేస్తాడు.
ఇలా కాదురా నేను కాల్చిపారేయాలి. మొన్న AK-47 ఏం కాలేదు. AK-47 కాలిస్తే ఏమవ్వలేదు. ఎలా రా? అన్న కాదు కదా కాల్చింది, అన్న ఉన్నో కాల్చారు. చాలా ఎక్కువ చేస్తున్నారు. మన చెల్లుడు గురించి చెప్పలేదా మనోడికి? ఏమనుకుంటారు అందుకే బిల్లాడ దొరకడం కారణం మా బాబాయ్. దొరకడానికి కారణం మీ బాబాయ్. మరి అలా ఎలా రా? నేను ఇద్దరు చెల్లుడు ఫ్రెండ్స్ ఒకే దగ్గర కలిసి చదువుకున్నాం. చిన్నప్పుడు నేను దీపావళి బాంబులతో ఆడుకునేవాడిని, మనోడు పెద్ద పెద్ద బాంబులతో ఆడుకునేవాడు. వద్దురా బాబు జనాలు ఫీల్ అవుతారా చచ్చిపోతారంటే అడిగే తెలిపోయాడు ఇంటికి. అక్కడికి వెళ్ళిపోయి అదే పనులు చేశాడు. అమెరికా మీద బాంబు వేసాడంట. ఒబామా బాబాయ్ ఫీల్ అయ్యాడు. ఒబామా నీకు ఫోన్ చేశాడు? నేను చెల్లుడు ఫ్రెండ్ ఉండగా ఒక్కడిని నేను ఫోన్ చేసి బాబాయ్ పిల్లాడని బాబాయ్ ఇలా చేస్తున్నాడు మరి అని ఫీల్ అయ్యాడు. సరే ఫోన్ పెట్టి అన్న వెంటనే ఫోన్ కలిపేయాలి ఆడిన బాబాయ్కి. పలకరించిపోయాడు. బాబాయ్ చాలా రోజులు ఫోన్ చేసి ఏంటి సంగతి అన్నాడు. ఏం లేదు కలిసి పార్టీ చేసుకుందాం అంటే వాట్సాప్ లో లొకేషన్ పెట్టాడు. ఫోన్ పెట్టాను ఈ లొకేషన్ మన ఒబామాకు పంపించా అంతే వేసాడు. అమెరికాలో అంత టచ్ ఉందా? మరి ఆ హెల్ప్ చేశాడని చెప్పి ఒబామా బాబా ఏం చేశాడు తెలుసా నాకు? ఏం చేశాడు? స్టాచ్యూ కట్టాడు కదా. అవును స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. అది అందే నీదా? నాది కాదు మా పెద్దమ్మ గారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీ పెద్దమ్మ. నాదే కడతా అన్నాడు. ఇంట్లో పెద్దవాడు నించుకుని నాదని చెప్పి పెద్దమ్మ కట్టించా. పెద్దమ్మావిడ మరి లాస్ట్ టైం పగరంగా వచ్చా నేను. మరి రుచిసాగర్ ఉన్నది ఎవరు? బుద్ధుడే. నువ్వు కూడా చాలా ఎక్కువ చేస్తాడు. ఫోన్ చేసి మొత్తం ట్రాన్స్ఫర్ చేయించి ఒక్క రోజు ఆగు. బాబా ఈ సీఐ నచ్చని పంపించి అడవిలో పంపించండి, ట్రాన్స్ఫర్ చేసండి. అడవిలోక? ఏ అడవిరా? కేబీఆర్ అడవికి. కేబీఆర్ అడవి పార్క్ కదా? అది ఒక అప్పుడు అడవే. ఈసారి మనం కార్ వేసుకుని వెళ్ళా, అక్కడే కార్ పార్క్ చేసా అంతే. అది కేబీఆర్ పార్క్ అయిపోయింది. సార్ రే కానిస్టేబుల్ నువ్వు వచ్చేయండి. ఎలా మీరు రైడింగ్ వెళ్ళారు కదా, హోమ్ మినిస్టర్ గారికి తెలిసి మీ జాబ్ తీసేశారు సార్. నేను ఎందుకు ఫీల్ అవుతున్నావు? నా జాబ్ తీస్తారు సార్. దేనికి? నేను రైడింగ్ లో దొరికిపోయాను. ఒక్క నిమిషం ఆగు. రూల్ మార్చే తెలియదే నీకు ఇప్పుడు? ఏం చేయాలి? ఆ బాబా ఏంటి రూల్ ఏంటి ఇప్పుడు? ఓకే దొరికిపోగానే వదిలేసి పారిపోతే వదిలేస్తారంట. దొరికిపోతే విజిలేసి పారిపోతే రైడింగ్ లో నుంచి వదిలేస్తారా? ఏంటి మ్యాచ్ చేసుకున్నాడు నువ్వు? ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెయ్యి బాబాయ్. బాబాయ్ ఎక్కడున్నా? సరే మొత్తం ఇప్పుడే నువ్వు ఎక్కడే నువ్వు చెప్తాను. నువ్వు ఎక్కడే ఉండు. అది నువ్వు దమ్ముంటే ఎక్కడ ఉండు. నువ్వు కూడా దమ్ముంటే ఎక్కడ ఉండు. హోమ్ మినిస్టర్ మాట్లాడతాను ఇప్పుడు. మాట్లాడతావు ఇప్పుడు? నేను మాట్లాడతా. మరి అది అదే మధ్యాహ్నం లంచ్కి వస్తున్నాను. భోజనం రెడీ పెట్టు. అరే ఏం చేసావు? పదా వచ్చేసాడు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు నా పేరు సుడిగాలి సుధీర్. నన్ను అందరూ సుధీర్ అది సుధీర్ ఇది, సుధీర్ అమ్మాయిలతో తిరుగుతాడు, సుధీర్ పబ్బులు తిరుగుతాడు, సుధీర్ గేల వేస్తాడు, చేపలు తిన్నాడు, తిముగులు తిన్నాడు ఏవో అంటున్నారు అందరూ. నేను బేసికల్ అలా కాదండి. సుడిగాలి సుధీర్ అంటే వదిలి సుడిగాలి సుధీర్ ఇలా ఉంటాడు. అసలు అమ్మాయి పేరు నిజంగా చెప్తానండి. ఇవన్నీ ఏంటంటే వీళ్ళందరూ నన్ను బ్యాడ్ చేయడానికి చేసింది ఇదంతా. నా టీమ్ లో ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్పుకున్నానంటే ఈ స్కిట్ లో సీనుగాడు రాంప్రసాద్ గారు లేడు. వాళ్ళు ఉంటే నన్ను ఏదో ఒకటి అంటారు. అమ్మాయిని టచ్ చేయలేదు, కనీసం చూడను కూడా చూడలేదంటే. చాలా దూరంగా ఉంటాను నేను అమ్మాయిలకి. నాకు అసలు చాలా కష్టం. ఎన్నన్నా అనుకోండి ఏదైనా చేయండి. నా గురించి రోజా గారికి తెలుసు, నాగబాబు గారికి తెలుసు. ఎంట్రీ సాంగే చెప్తుంది. నేను చాలా పర్ఫెక్ట్ అండి. అందరూ నన్ను కావాలని చెప్పని బ్యాడ్ చేశారు. సీనుగాడు రాంప్రసాద్ గారు స్కిట్ లో నన్ను. అవునవును. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద టైం? 5:30. ఇప్పుడు బంజారాస్కి వెళ్ళాలండి. బంజారాల్స్ మీరు ఇలా స్ట్రైట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ తీసుకొని కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని అక్కడ మీకు చౌరస్తా కనబడింది. చౌరస్తా లెఫ్ట్. మీరు అమ్మాయా? ఏ డౌటా? అమ్మాయిని చూసి మాట్లాడుతాను నేను. ఒక అమ్మాయిని ఏంటండి మీరు అలా దగ్గరికి వచ్చేస్తే ఎలాగా? మీ గాలి నాకు తగులుతుంది. ఏమైంది? మీతో మాట్లాడడం తెలిస్తే మా డాడీ మా మమ్మీతో మాట్లాడరు తెలుసా? నేను నీతో మాట్లాడితే మీ మమ్మీ డాడీ మాట్లాడుకోరా? మా డాడీ అదో టైప్ లేండి. అదో టైప్. ఒక అమ్మాయి గాలి నాకు తగులుతుంది ఎలా ఉంటది అంటే నా లైఫ్ ఏం అర్థం కావట్లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను? అమ్మో ఎక్కడికి వెళ్తున్నారు అంటే ముందు చెప్పేస్తే నేను నాతో పాటు వెనకత్ర అలా ఫాలో అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాను వచ్చేసి నాతో నా నెంబర్ తీసుకొని తర్వాత చాటింగ్ చేసి తర్వాత డేటింగ్ చేసేద్దామని. ఇప్పుడు అంత టైం లేదు, డైరెక్ట్ డేటింగ్. అమ్మా నాకు తెలుసు మీ అమ్మాయిలు మీలాంటి వాళ్ళ వల్ల సుడిగాలి సుధీర్ జనాలందరికీ ఇలా బ్యాడ్ అయిపోయాడు. ఏంటి చాలా మంచోడు. సుడిగాలి సుధీర్ అను? అవును నేను సుడిగాలి సుధీర్. ఒకసారి చూపించి. నేను సుడిగాలి సుధీర్. నేను సుడిగాలి సుధీర్ నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? ఒక అమ్మాయి నన్ను ముట్టుకుందా? ఐ కాంట్ టేక్ దిస్. సుధీర్ నీకు తెలియకుండా నువ్వు ఒకటి చేస్తున్నావు తెలుసా? ఏం చేశా? నువ్వు కూడా నన్ను ముట్టుకున్నావు.
ఆంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ నాకు ఇలా అమ్మాయిలు ముట్టుకున్నట్టు అమ్మో ఇలాగే నీ చేతులు కోసేసుకోవాలి. సరే కానీ ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటర్వ్యూకి వెళ్తాను. ఎక్కడది? అది ఇక్కడే పంచగుట్ట దగ్గర TCS లో ఇంటర్వ్యూకి వెళ్తాను. TCS లోనా? నేను కూడా అక్కడే వెళ్తున్నా ఇంటర్వ్యూ. మీరు అక్కడికి వేస్తున్నారా? ఇద్దరం కలిసి వెళ్దాం పద. ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మో చస్తే మీతో రాను. మీరు ఎటు నుంచి వెళ్తున్నారు? కోటి నుంచి. నేను పంచగుట్ట వైపు నుంచి వెళ్తాను. సుధీర్ అమ్మో మీరు మళ్ళీ వచ్చారు. నువ్వు ఎక్కడ ఉంటావు సుధీర్? నేను మా ఇంట్లో ఉంటా. మీ ఇంట్లో ఉంటావా? మరి నన్ను కూడా అడుగు ఎక్కడ ఉంటావు. నేను అడగను. అడుగు. నేను అడగను. అడుగుతా ముట్టుకో. ముట్టుకోద్దు. మీరు ఎక్కడ ఉంటారు? నేను అందమైన అబ్బాయిల దగ్గరగా ఉంటా. అందంగా పుట్ట నేను చేసిన తప్ప. సుధీర్ ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? ఖాళీగా టైంలో రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ క్రికెట్, అప్పుడప్పుడు చాటింగ్. మరి నన్ను కూడా అడుగు. అమ్మో నేను అడగా. అడుగుతా ముట్టుకోనా? సరే మీరేం చేస్తారు? ఇదిగో ప్రతి అబ్బాయితో డేటింగ్కి వెళ్తా ఉంటా. నాకు తెలిస్తే మీరు అమ్మాయిలు అందరూ ఇలాంటి వాళ్ళే. నా క్యారెక్టర్ యాడ్ చేస్తారు. ఇగో సార్ వస్తున్నారు అనుకుంటా. సైలెంట్ గా ఉండు కొంచెంసేపు. గుడ్ మార్నింగ్ సార్. ఏమన్నా? గుడ్ మార్నింగ్. దాని తర్వాత సార్ అన్న. సార్ ఏంటి సార్? ఐ హేట్ సార్. ఓకే గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏంటి? మై నేమ్ ఇస్ సడ్డం. సడం ఏంటి? గడ్డం లాగా. సర్లు సార్ మేడం డమ్ సడ్డం. సుధీర్ చిన్న డౌట్ సుధీర్. ఒక నిమిషం. మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్ కదా? అవును. చాలా సినిమాలు చేస్తున్నావు, చాలా ఎపిసోడ్ చేసావు, బాగా డబ్బు సంపాదిస్తున్నావు. నీకెందుకు జాబ్? నాకెందుకు జాబ్ అంటే అవన్నీ చేసినా సరే పెళ్లి చేసుకోవాలంటే జాబ్ అడుగుతున్నారండి ఎవడన్నా సరే. అందుకే జాబ్ చేద్దాం డిసైడ్ అయ్యాను. పెళ్లి అవ్వట్లేదు. అంటే నీకు ఇంకా లేదు, ఫ్రెష్ నేను. ఓకే 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 ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ యువర్ నేమ్? సన్నీ లియోన్. సన్నీ లియో. సంబంధం లేదు. సర్టిఫికేట్స్ ఇవ్వండి. దూరంకి ఇవ్వండి. డబ్బు. సైన్స్ లో బాగా వచ్చాయి, మ్యాథ్స్ లో బాగా వచ్చాయి. అదేంటి సోషల్ తక్కువ వచ్చాయి? అంటే ఆ రోజు గాంధీ జయంతి అండి. గాంధీ జయంతికి సంబంధం ఉంది? అంటే ఎగ్జామ్ రాసే ముందు వైన్ షాపులు బంద్ ఉంటాయి కదా అప్పుడు గాంధీ జయంతి. మనకు మందు పడింది పెన్ను లేదు. సచ్ టైప్ ఆఫ్ లేడీస్. మై గాడ్. సుధీర్ సర్టిఫికేట్ పడిపోయింది. ఒక్క నిమిషం. నేను తీస్తాను. నేను చేస్తాను. నేను తీస్తాను. వావ్. ఓకే 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 విత్ స్టార్స్. ఎక్స్క్యూజ్ మీ, సన్నీ లియోన్ కమ్ హియర్. సుధీర్ ఇట్రా. ఏంటి సుధీర్, చిన్న క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పేస్తే జాబ్ గ్యారంటీ నీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పంచ పాండవులు ఎంతమంది? పంచపాండవులు. పంచపాండవులు. పంచపాండవులు ఎవరు సార్? ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్స్. థింక్ చేయి. నువ్వు చెప్పగలుగుతావు సుధీర్, బికాస్ హియర్ సడ్డం. పంచ పాండవులు 5 మంది అండి. టచ్ చేసావు నువ్వు నన్ను? ఓకే బాగా చెప్తా ఉంటావు కదా. క్వశ్చన్ అర్థం చెప్పు. పాండవులకు ఎంతమంది భార్యలు? ఒక్కరే. పేరేంటి? ద్రౌపది. ద్రౌపది చీర లాగారు కదా? అవును. ఏ కంపెనీ? సడ్డం. ఓకే సుధీర్ కొంచెం ముందుకు వస్తావా? ఏం లేదు, ఇంకో చిన్న క్వశ్చన్. మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయి? మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయా? మనిషికి నవరంధ్రాలు ఎన్ని ఉంటాయి? బాగా ఆలోచించు. అబ్బో ఇంత గట్టిగా అడిగారంటే ఒక 20 ఉంటాయేమో. నవరంధ్రాలు 9 సార్. 9 ఉంటాయి సార్. ఆయన ఏంటి సుధీర్ నువ్వు అంతా భయపడుతున్నావు? జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో చాలా రొమాంటిక్ గా ఉంటావు, అమ్మాయిలతో బాగా మాట్లాడతావు సార్. అదంతా సీనిగడు రామప్రసాద్ గారు నాకు కావాలని నన్ను చెడగొట్టారు సార్. అసలు అమ్మాయిలతో ఎప్పుడన్నా కనబడితే కూడా దూరంగా వెళ్ళిపోతా. నేను అసలు చాలా పతివ్రతుని సార్. నేను చాలా మంచి క్యారెక్టర్ ఉన్నోడిని. నన్ను అనవసరంగా వీళ్ళందరూ కలిసి బ్యాడ్ చేస్తున్నారు సార్. అమ్మాయిలంటే నీకు తెలియదారా? అమ్మాయిలతో ఎక్స్క్యూజ్ మీ. హలో ఎక్స్క్యూజ్ మీ, వాట్ ద హెల్ యు డూయింగ్ హియర్? ప్లీజ్ షట్ యువర్. ఎవత్వే నువ్వు? హలో సడమ్. ఒక మాట ఇన్వాల్వ్ అయ్యావు అనుకో మర్యాద దక్కదు. నువ్వేంటి ఇలా? నేను ఎవరు తెలీదా నీకు? ఎవరండి మీరు? నేనెవరో తెలీదా? ఎక్కడ చూసాము? మీరు ఎవరు నాకు తెలీదు. అబ్బో నీ డ్రామీలో
నేను ఎవరో తెలిందే ఫేస్బుక్ లో లైక్స్ కొట్టావా, పబ్బులో చేయబట్టావా, పార్కులో కిస్ పెట్టావా, ఇగో మీరెవరో నిజంగా తెలియదు. సెలబ్రిటీ కలమగానే ప్రతి ఊళ్ళు వచ్చాడు, నాతో తిరిగా వండవు. సెలబ్రిటీ ఏనాడైనా అద్దంలో ఫేస్ చూసుకున్నారా? అయినా మీలాంటి సెలబ్రిటీలా హ్యాండ్ ఇస్తారనే రా. నేను ఆల్రెడీ పక్క ప్రూఫ్స్ తో వచ్చా. చూడు ఒకసారి చూడు, పబ్బులో నాతో దిగిన ఫోటో చూడు, దొరికిపోయాం. నాకు ముద్దు పెడుతున్నప్పుడు తీసిన ఫోటో చూడు. ఓ మీనా నువ్వా? ఎవరో అనుకున్నా, గుర్తొచ్చింది. ఇగో దా వెళ్ళిపోతా, ఇక్కడ వద్దులే కానీ నాకు ఈ జాబ్ వద్దు. సుధీర్ ఎవరు? వద్దు, సగంలో ఉండు. మీనా వచ్చేవి నువ్వు, అనవసరంగా వచ్చిన పాడు. ఎక్కడికి వెళ్తావు చిన్నవాడ, నా చేతుల్లో చిక్కినాక కుర్రవాడ. ఎవరండి మీరు? అవునులే, నేనెలా గుర్తుంటాను రా నీకు? మార్నింగ్ ఒకరు, ఆఫ్టర్నూన్ ఒకరు, ఈవినింగ్ ఒకరు, నైట్ ఒకరు, మిడ్ నైట్ ఒకరు. మేడం మీరు అనవసరంగా లేనిపోయినని చెప్తున్నారు మేడం. నేను చాలా మంచోడిని అండి, నాకు ఎవరో మీరు తెలియదు. నిజంగా నేను తెలీదా? తెలీదు. పబ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా? లాడ్జ్కి వెళ్ళినప్పుడు మర్చిపోయావా? పార్క్ వెళ్ళినప్పుడు మర్చిపోయావా? అయినా అక్క నేను ఎలా పడేసాడక్క వాడు. నన్ను ఇలియానెలా ఉంటావని పొగిడేవాడే. ఇదంతా సరేనేవే, మరి నా సంగతి ఏంటి? ఎవరమ్మా నువ్వు? అమ్మో అమ్మో ఇలా నటిస్తున్నాడు చూసారండి. చేసినవన్నీ చేసి ఇప్పుడు ఏం తెలియనట్టుగా నటిస్తున్నావు కదరా. చేశారమ్మా? ఎవరు అసలు? నువ్వు నా కల్లోకి వచ్చావురా. అంటే ఇది వీడు కల్లో చేసిందా? ఎవడో వస్తే పర్లేదురా, నువ్వు కల్లో వస్తే అయ్యేది ఇదే. నాకు అసలు సంబంధం లేదు. అదే నేను అంటున్నా, నాకు అప్పటి నుంచి ఏమంటున్నా తెలుసా? ఇదిగో నువ్వు ఎక్కడుంటావు, మీ ఇల్లు ఎక్కడ, మనం కలుసుకుందాం అక్కడ. అమ్మో ఏంటి జనాలు హౌస్ఫుల్ అయ్యేటట్టుంది, ముందెళ్ళాలి. అలా వైకుంఠపురం టికెట్లు ఇవ్వండి. సినిమా థియేటర్ కాదురా, హాస్పిటల్. ఏంటి ఇది హాస్పిటల్? హాస్పిటల్ లో పేషెంట్లు ఇలా కొట్టుకుంటున్నారా? మా డాక్టర్ ఎక్కడ నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి సార్? మా వాడు లండన్ లో డా చేశాడు. అదేంటి? ఇప్పుడు లాయర్ అవ్వాలంటే ఏం చేయాలి? లా చేయాలి. మా డాక్టర్ అవ్వాలంటే డా చేయాలి. ఎందుకు ఎవరు సార్ మీ డాక్టర్? మామూలు కాదు మావాడు. మొన్న మావాడు చేసిన ఆపరేషన్లకి గవర్నమెంట్ 2 ఎకరాలు ప్లేస్ ఇచ్చింది. దేనికి? శ్మశానం కట్టుకోమని. మా వాడు చాలా మంది బతుకుతున్నారు. ఎవరు సార్? కాటికాపర్లు. మొన్న శవం మీద చెయ్యేస్తే శవం లేచింది. అదెలా నిలబడుద్ది సార్? నలుగురు లేపారు. మావాడు ఎంబీ సెలెక్ట్ చేశాను అనుకున్నా. ఎక్కడ చేశారు సార్? యూట్యూబ్ లో. నాకు టికెట్ ఇవ్వండి సార్, ఆపరేషన్. పెద్ద ఆపరేషన్ చేసుకో, పిల్లలు పట్టుకుంటా. పెళ్లి కాలేదు, పిల్లలు లేరు. పిల్లలు నేను చూసుకుంటా లేరా? ఏంటి 500 రూపాయలు మా డాక్టర్ వస్తాడు. ఏం డాక్టర్ లా ఉన్నాడు నోరు తెరిచి. సార్ మా వాడు అర్జున్ డాక్టర్ సార్, చూడండి ఇప్పుడు. అవునా సార్ ఎంత ఉదయాన్నే మందు తాగేస్తున్నారు, నాకు కొంచెం ఇస్తారేమోనని. అది చెప్పు ముంగట, అర్థమైందా? అర్థమైంది సార్. మళ్ళా మధ్యలో అక్కడ ఆకు తాగేటప్పుడు ఏందా ప్రాబ్లం ఏంది? గోరు చుట్టూ వేసింది సార్. ఎప్పటి నుంచి వచ్చింది ఇది? 4 రోజులు అయింది సార్. 4 రోజుల నుంచి అదే నిమ్మకాయ వాడుతున్నాడు. మాస్టర్ మళ్ళా చెప్పాను, నేను ఒక్క మాట చెప్తున్నా అర్థం చేసుకోరి. చెప్పు ఏంటి? మందు తాగేటోనికి అది కూడా లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టాడు. తాగేద్రా, తాగేది. రాకూడదు దయచేసి చెప్తున్నా. పేషెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అది కరెక్ట్. నిమ్మకాయ రసం ఎందుకు తాగుతున్నా అంటున్నా, లెఫ్ట్ హ్యాండ్ తో పెట్టుకున్నా నిమ్మకాయ. శ్రీ మాస్టర్ మీరు మొత్తం చూడకుండా ఎట్లా జస్టిఫై చేస్తారు? ఒక్క మాట చెప్పు. నేను తాగినా అది తాగలేదు, చూస్తా. తాగాలే మరి ఎందుకు అట్లా అంటారు? మాస్టర్ కొంచెం తొందరపడ్డాడు, తాగాక చెప్పుండాల్సింది మాస్టర్. చెప్పాల్సింది. అవును, ఆయనకి ఇప్పుడే కాదు తొందర, ప్రతి విషయంలో తొందర ఆయనకి. మేడం ఆయన సంగతి మీకు తెలవదు.
ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. నోర్చుడు ఎలా పెట్టాడు మళ్ళీ. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. పక్కా ఓరా. అరే ప్రీతి కాల్ చేయి. ప్రీతిగా చేయి కాల్ ప్రీతి చేయి. ఎందుకు సార్? ఏ కాల్ చేయరా నువ్వు? ప్రతి కాలేజీలో ఉంది. మాస్టర్కి ఎట్లా తెలుసు నువ్వు కాలేజీలో ఉన్నట్టు? మెసేజ్ పెట్టింది ఇప్పుడే. సార్ ప్రీతి మాస్టర్ చెల్లి సార్. అట్లానా? నెక్స్ట్ ఎవర్రా? రారా. వస్తున్నాడు సార్, మీ ఇష్టం. ఇంకా ప్రాబ్లం ఏంది? మందు మానేసిన సార్. మంచిదే కదరా మందు మానేసాడు. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంది ప్రాబ్లం అది? సంకలో చేతులు వెళ్ళినాయి కదా సార్, ఆ. మందు చూడంగానే ఇట్లా చేతులు ఉండిపోతున్నాయి. అరే ఈ చేతిలో కూడా అంతా కామన్ రాబాయ్, లైట్ తీసుకోవాలి. అది ఎప్పుడు ఎంత అయితే నేను ఆకిందా? ఆగిపోయింది సార్. అరే ఏమ్రా జిందగీ ఇంతుంది, తాగి నీకేమైందిరా? తాగు. అదే మాట అందరికి చెప్తున్నా సార్. అందరికి చెప్తే ఉతుకుతారు. పో బయట పక్కరా. అరే సార్ ప్రీతి కాల్ చేయరా. ప్రీతి ఎందుకు ఎప్పుడు సార్? కాల్ చేయాలి సార్. ప్రీతి హాస్పిటల్లో ఉన్నా, ఆపరేషన్ ఉంది, మళ్ళా కాల్ చేస్తా. నెక్స్ట్ పేషెంట్ పిల్లరా. డాక్టర్ అవి ఏం సౌండ్స్ రా? అవి ఏం చేస్తున్నారా? ప్రాబ్లం ఏంది? నన్ను ఒకడు పొడి చేశాడు. సౌండ్ చూడు ఎలా వస్తుంది ఇప్పుడు. పొడి చేశారు. పొడి చేశారు సార్. ఎందుకు పడిచని చెప్పు. అంటే వాళ్ళ చెల్లిని నడిపించారని పొడి చేశాడు సార్. డాక్టర్ మీరు పొడుస్తారేంటి సార్? చెల్లి ఎవరికైనా చెల్లే కదా. సీనుకి అందరూ చెల్లెళ్ళు అంటోళ్ళే. అను అను అవును, అందరు నాకు చెల్లెలతో సమానం. వెరీ గుడ్. రోజా గారు అమ్మతో సమానం. వెరీ గుడ్. మీరు నాకు మా తాతయ్యతో సమానం. ఇది రాదు. ఇక్కడ వండ పెట్టండి. ఎక్కడ సార్? ఇక్కడ వండు. ఏ మళ్ళా చెప్పాను, అర్జెంట్ గా వండు. కత్తి ఇక్కడే, ఆపరేషన్ కత్తులు లేవు. పడుకో. ఆక్సిజన్ అనలేదు సార్. నేను ఆక్సిజన్ ఇస్తాను. ప్యూర్ ఆక్సిజన్ సార్. ఇక్కడేనో ఎప్పుడు మనమే ఆక్సిజన్ ఇవ్వడం కాదు, అప్పుడప్పుడు తీసుకోవాలి. ప్రీతి కాల్ చేయరా. ఇప్పుడు ఆపరేషన్ లో ఉన్నా. నువ్వు కాల్ చేయమని ఆపరేషన్ లో ఉన్నా. ఇదిగో సర్జరీ చేయండి. ఆగు నువ్వు. ఫోన్ పెట్టేసాడు. ప్రీతి కాల్ చేస్తుంది. ఫోన్ ఎదురా సార్. లోపల వైబ్రేట్ అవుతుంది సార్. లోపల పెట్టిన ఒక్క నిమిషం ఆగు. సార్ ఫోన్ లోపల పెట్టడం ఏంటి సార్? ప్రీతి సరే ఇవ్వండి సార్. ఏమండి ప్రీతి గారు సర్జరీ రండి, మళ్ళీ చేయండి మేడం. నీ ఆపరేషన్ లో ఉన్నా, మళ్ళా ఏయకు. అర్థమైందా? ఆగురా, సిగ్నల్ వస్తలేదు సార్. కుట్లేస్తే వెళ్ళిపోతా సార్. ఆపరేషన్ చచ్చిపోయావు. నువ్వు పడుకోండి సార్. సార్ 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 ఏం చేస్తారు సార్? నాకు టాటూలో వేయడం కూడా వచ్చు. ఎక్కడ వేస్తున్నావు టాటూ? పొట్ట మీద, గుండె మీద, బొడ్డు పక్కన. అంటిస్తున్నా ఆగరా. ఏంటిది? కుట్లు అయిపోయినాయి సార్. దారం లేదని అంటిస్తున్నారా? చిన్నప్పుడు కూడా పేపర్ అతికియాలంటే ఏం చేసేటోళ్ళు? ఉమ్ముతో అతికి వచ్చేటోళ్ళం. ఏంటి ఇప్పుడు ఏమైంది? చిన్నప్పుడు అని మర్చిపోవద్దు, అర్థమైందా? ఏదో పేరు వచ్చిందని చెప్పి ఎట్లా మర్చిపోతారా చిన్నప్పుడు విషయాలు? ఊకరావై. నాకు డాక్టర్ నాకు చెప్తారు, నువ్వు చూడు. ఆర్టికల్ నెంబర్ 36 లో ఏమనుంది? డాక్టర్ కెన్ అతికిబుల్ ఇత్తలారాజలం ఇత్తలారాజలం. ఓకే లేగు. బానే ఉంటది అంటారు సార్. మన పనితనం బట్టి ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు నేను పబ్కి వెళ్ళొచ్చా? పబ్కి వెళ్ళొచ్చు. పెళ్లి అయిపోయిన తర్వాత నాకేం ప్రాబ్లం ఉండదు? ఏముండదు నీకు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, లైఫ్ మాకు లైట్ తీసుకోకరి, అర్థమైందా? ఏమైనా రిస్క్ ఉంటే దయచేసి ఇక్కడికి రండి, మొత్తం సెట్ చేస్తా. మీ స్కిట్ చూడటమే పెద్ద రిస్క్. ఇదే ఎండింగ్ అయితే మస్తుంటది నిజంగా. ఎక్స్ట్రా జబర్దస్త్.
కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంతికం. ఏమిటి ఈ వీధిలో కొత్తగా వచ్చారా ఏమిటి? చూస్తే కనపడట్లే. ఏం పేరు? నా పేరా ప్రతివత. నేను మహాప్రతివతని. ఓహో. పొద్దున వాళ్ళతో కబులు పెట్టు. నేను ఖాళీ చాలా పనులు నాకు. ఆ పక్కన పూజ మాకు చేసుకోవాలి. పనులు ఉన్నాయి. నువ్వు చేసుకోవచ్చుగా పనులు వెళ్ళి. నువ్వు చేసుకో మరి. నువ్వు చేసుకో. ఎన్ని చుక్కల ముగ్గు? 20 చుక్కల ముగ్గు. ఆహా. ఎన్ని చుక్కల ముగ్గు? 40 చుక్కల ముగ్గు. ఏవి చుక్కలేవి? తెల్లారింది చుక్కలు వెళ్ళిపోయాయి. నా ముగ్గు చూసావా? నీ మొహం లాగే ఉంది. చందమామ ముగ్గిది. ఓహో అవునా? నువ్వు చుక్కలేస్తే ఆఫ్టర్ చందమామ ముగ్గులు వేస్తాను తెలుసు నేను. బాగుంది. సర్లే పొద్దున్న తగలెట్టింది ఫేస్ చేసుకుని. ఆ తర్వాత చాలా పనులు. ఆ పక్కన పూజ చేసుకోవాలి నేను పూజ చేసుకోవాలి ఇంట్లో. నువ్వు చేసుకో. వాళ్ళ మాట పతియే ప్రత్యక్ష దైవం. పూజ చేద్దాం. సరే పువ్వులు కూడా లేవు దేవుడి దగ్గర. ఇది నా పువ్వు. ఇది నా పువ్వు. ఇది నా పువ్వు. ఇదిగో ఈ వైపు తిరిగింది. ఇది నా పువ్వు. ఈ పువ్వు నాదే. ఇగో ఈ పువ్వు నాది. ఎందుకోసం చేస్తున్నావు పూజ నువ్వు? నేను మా ఆయన కోసం చేస్తున్నాను చెప్పానా? మా ఆయన 2 నూరేళ్ళు చల్లగా బతకాలని పూజ చేస్తున్నాను. మా ఆయన 2 సంవత్సరాలు బతకాలని పూజ చేస్తున్నాను. నువ్వు పతివత కాదు కాబట్టి ఈ పువ్వు నాకు దక్కింది. వెళ్ళి ఇప్పుడు చేసుకో పూజ. ఏమండి 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 ఒరే దున్నపట్ట లేరా? ఏమండి చూడండి. అది నాన్న మాటలు అంటుందండి. ఏమంది? ఇగో నన్ను ప్రతివత కాదు అని అంటుందండి. ఇగో అమ్మా మీ అమ్మ ఇంట్లో మా ఆయన కొడతావా? మా ఆయన కొడతావా? సచ్చిందానా? ఆడు మాస్టర్ గారు సాఫ్ట్వేర్ మావిడ పతివత కదన్నాడు. వేరే డౌట్ దాన్ని చెప్పకూడదా? మావిడ ఎంత పతివత తెలుసా? ఎంత? పెళ్ళై 10 సంవత్సరాలు ఇప్పుడు కొంచెం ముట్టుకోవద్దాను నేను. అది పర్సనల్ ప్రాబ్లం. దానికి డాక్టర్ చూపించుకో. ఓ మగాడ ఏం మార్పు అది అలా కొడుతున్నప్పుడు నాకు ఎందుకు లేపడం? పడుకునేవాడుగా. అది కాదండి. లేపా నువ్వు నిజంగా ప్రతివత అయితే మీ ఆయన లేచి వచ్చి మా ఇంట్లో రమ్మనే అడుగు పెట్టమని. ఏమండి చూడండి అది ఏమంటే అడుగు పెట్టరా. కొడతామంటే దమ్ముంటే మీ ఆయన రమ్మని చూద్దాం. మా ఆయన దమ్ము నేను దమ్ముంటే మీ ఆయన రా మగాడా. ఏమండి మీరు అంట మీరు మగాడు కాదన్నాడండి. ఏమన్నాడు? మీరు అంట ఏమన్నాడు? ఆ విషయం ఆడుకుని తెలుసు. ఏమన్నాడు? మీరు పింటంగా అన్నాడండి. ఏమన్నాడు? పింటం అండి. ఏంటి పింటం? 10 సార్లు అడితే ఏంటి చెప్పని చెప్పించుకోవడానికి. పక్కన ఫ్యామిలీస్ ఉంటున్నాం అర్థమైందా? ఈ గొడవలు ఏంటి గోడలు ఏంటి? మీ ఆవిడ రెచ్చిపోతుంది. మా ఆయన కొడితే నేను కొట్టలేనా? పెళ్ళి ఇన్ని సంవత్సరాలు మా ఆవిడ కూడా కొట్టలేదు. ఎంత గట్టి కొడుతుంది మీ ఆవిడ తెలుసా? ఇది పువ్వు అనుకున్నారా ఫ్లవర్ అనుకున్నారా? పువ్వు అనుకున్నారా? నిజంగా మీ ఆవిడ మహాప్రతివత అయితే కంట్రోల్లో పెట్టుకో. నువ్వు మా ఆవిడ ఎంత పవిత్రతో తెలుసా? ఎంత పతివ్రతో తెలుసా? ఎంత? పెళ్ళై 10 ఏళ్ళైంది. ముట్టుకోకుండా 2 పిల్లలు కలిగింది. 10 ఏళ్ళైనా ముట్టుకోకుండా 2 పిల్లలు పుట్టారంట. ఇప్పుడు నాకు కూడా 3 పిల్లలు కావాలి. మీరు ముట్టుకోకుండానే 3 పిల్లలు కావాలి నాకు. ఏంటి ముట్టుకోకుండా పిల్లలు కావాలి? తప్పు అలా అనకూడదు అంటున్నా. పక్కన పిల్లలు పెట్టుకుని అనొచ్చా? తప్పు కదండి. ఒక్క నిమిషం ఆగండి. తప్పండి. శాంతి. మీ ఆవిడ ఇంట్లో తీసుకెళ్ళు. చాలా న్యూసెన్స్ చేస్తుంది ఇక్కడ. లోపలికి పోవే. మామయ్య గారు ఏమిచ్చారు? మీ మామయ్య గారు నాగబాబు డాడీ 1,00,00,000 రూపాయలు ఇచ్చారు కదా. 1,00,00,000 రూపాయలు ఇచ్చారుగా. మంచిగా 1,00,00,000 రూపాయలు కట్నం ఇచ్చారుగా.
ఈ గోళ మనకెందుకు? ఏమండి, నేను పూజ చేసి వచ్చాను, మీ కాలు కడుగుతానండి. ఆహా, దేంతో కడుగుతున్నావో కాళ్ళు? కనిపించట్లే, వాటర్ తో కడుగుతున్నా. వాటర్ దగ్గర నేను ఊరుకుంటానా? మీరు రండి, యాసిడ్ తో కడుగుతాను. కాలు పెట్టండి. అది ఆఫ్టర్ పతివత బిస్లరీ వాటర్ కడిగితే నేను మహాపతివత నేను ఎంత కడగండి? యాసిడ్ తో కడుగుతాను. కాలు పెట్టండి. నువ్వు పతివ్రత మహాపతివ్రత నాకు తెలిసి యాసిడ్ తెలియదు. నువ్వే కానీ మహాపతివ్రత అయితే మీ ఆయనకి యాసిడ్ కడుగుతావు. పతివ్రత కాదు, కడుగు. దారా నేను కడుగుతా. నాకెందుకు కడుగుతావు? బెదరు మీ ఆయన కంట్రోల్ పెట్టుకో. బెదరు మీ ఆయన కొంచెం కంట్రోల్ పెట్టుకో. కంట్రోల్ పెట్టుకో. పాలండి. బాబు మా ఆవిడ గురించి కూడా చేయరు. మా ఆవిడ మగలు చూసి సిగ్గు. అమ్మగారండి పాలండి. ఏ టైంలో వచ్చాయా బాబు? ఎలవా బాబు? నిజంగా నువ్వు పతివత అయితే నువ్వు చెప్పింది అలా చేయమని మీ ఆయన్ని. నువ్వే నిజంగా మహాప్రతిభత అయితే మీ ఆయనకు చెప్పినట్టు చేయండి. మీరు కాళ్ళు నొక్కండి, నన్ను కాళ్ళు నొక్కండి. మీరు చెప్తాను. మీరు కూడా నా కాళ్ళు నొక్కండి. మీరు ప్రతి మేము కాళ్ళు నొక్కడం ఏంటి? కాళ్ళు నొక్కండి. మీరు దెప్ప మీద టప్పి ఏమని కొట్టవు. ఏమనకుండా చూస్తే నువ్వు నిజంగా మహాపతివత. సరేలే. అది నిజంగా అనకపోతే ఏమనకపోతే నిన్ను అలా కొడతాను. ఎవడైనా అలా కొడతాడా? ఇలా కొట్టాలి. చూసావు ఈడేవాడు ఆడికి సిగ్గా శర్మా, ఆడికి నరాలు పని చేస్తా జడ్జిడికి. మా ఆయన కొడతావా? ఏమండి నువ్వు మహాప్రతిభతో కాబట్టి మా ఆయన నేను వాటేసుకున్నావే. అయితే నువ్వు పతివ్రత అంటావు, మహాప్రతిభత అంటావు అంతేనా? సరే మెద్దకు టెస్ట్ పెడతా. పెట్టు. బెదరు నేనే గాని ఈ రాడుతో నీ బుర్రమే కొడితే నువ్వు చచ్చిపోకూడదు. అప్పుడు పతివ్రత. ఓకేనా? నేను ఈ కత్తితో పొడిస్తే నువ్వు చచ్చిపోకూడదు. ఏమండి, నేను చనిపోతే మీకు ఎవరంటారు? నువ్వు చనిపోకదు, మహాపతివ్రత కదా తల్లి. మరి నేను చనిపోతే మీకెవరుంటారు? అది ఉందిగా. ఏం చేసావే ఇందాక? నువ్వు యాసిడ్ తో కొడుతావు కాళ్ళు. నువ్వు చంపేస్తారు మొగుళ్ళు మీరు. కొట్టారంటే సిగ్గులేదా? మొత్తం వడ్డీతో ఇచ్చేసి మగాడు వెండి ఆడని కొడతా. ఆ అమ్మాయి నేను చేద్దు ప్లీజ్. అమ్మో ఏంటండి ఏమన్నారు? అక్క ఏదన్నారు అంటే అమ్మాయిని ఏమనొద్దు అన్నారంట. పాపం కదా, చిన్నప్రాయణం. వడ్డీతో సహా ఒకటి. సూపర్ సూపర్ సూపర్. వడ్డీ 6 7 థ్యాంక్స్ చెల్లమ్మ. వస్తా. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో తమ్ముడు ఏంటి మన ఫ్యామిలీ రాని కలవడానికి వెళ్ళావంట? అవునన్నయ్య. ఆస్తి అడిగావంట? అడిగానన్నయ్య. ఆడి దగ్గర ఉంది నీకు ఇవ్వడానికి. ఆడాస్తి కాదు, మనాస్తే పంచడానికి వెళ్ళాను. మన ఆస్తి పంచడమా? ఏమైంది? నీ పద్ధతి నచ్చలేదండి నాకు. ఏమైందిరా? నైట్ టైం రోజు తాగి వచ్చి పెద్ద గొడవ చేస్తున్నావు. నేనా? వదిలేసి ఇలాగే అంటున్నావు నేనా అనేసి. నేను ఒక నీతో ఉండదలుచుకోలేదన్నా. ఆస్తి సమానం పంచేసుకుందాం, ఇద్దరం విడిపోదాం అంతే. సరే వీరినామా ఏం రాశారు నాన్నగారు? నాన్నగారు ఇద్దరిని సమానం పంచుకోమని చెప్పారు. 70% నాకు, 30% నీకు. అది సమానం ఎలా అవుతుంది? నాన్నగారు లెక్కల్లో వీక్ అప్పుడు అలా రాసేసారు. నాకు 70 నీకు 30. నాతో విడిపోవడం ఏంట్రా? చిన్నప్పుడు రే నీకు జ్వరం వస్తే నేను ఇంజెక్షన్ చేర్చుకునే ఉంటా. తెలుసు, అందుకే నాకు తగ్గేది కదా, నా హాస్పిటల్లో జాయిన్ చేసేవారు. మీ స్కూల్ టీచర్ తో నేను వెళ్ళి గొడవ పెట్టుకునే ఉంటా. మార్కుల కోసం కాదు, దాన్ని గోకే అందుకని గొడవ పెట్టుకున్నావు. ఆ సమానం ఎలా ఇద్దో చెప్పు. మనకి 5 సినిమా థియేటర్లు ఉన్నాయి. 3 నాకు, 2 మీకు. సమానం ఎలా ఇద్ది? ఒక్కోసారి నేను ఎక్కువ తీసుకుంటాను, ఒక్కోసారి మీరు ఎక్కువ తీసుకోండి. మన ఇంట్లో 5 ఫ్యాన్లు ఉన్నాయి. 3 మీకు, 2 నాకు. మన ఇంట్లో 5 బెంచ్ కార్లు ఉన్నాయి. 3 నాకు, 2 మీకు. నెక్స్ట్ టైం మీరు ఎక్కువ తీసుకోండి. మన ఇంట్లో 5 సైకిల్ ఉన్నాయి. 3 మీకు, 2 నాకు.
ఈసారి ఫస్ట్ వచ్చేయటం నాకు ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ వచ్చేయటం నీకు ఎక్కువ ఉండాలి. అమ్మగారు ఇచ్చిన 5 వెండి గ్లాసుల్లో 3 మీకు 2 నాకు. ఇద్దరా కరెక్ట్. అమ్మగారు బంగారం వడ్డాలు 3 నాకు 2 మీకు. చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళు కలిసి ఉన్నాను రా. అందరూ ఒక ఫ్యామిలీలో కలిసి ఉన్నాం. ఎప్పుడంతా కలిసి ఉన్నారు? రోజు ఏదో అంత కలిసి ఉన్నా తప్ప. కరెక్టే అది. అందుకే ఇంకా పెళ్లి కూడా కాలేదు ఇప్పటి వరకు. అవుద్దే లేదో డౌట్. అది పెట్టుకో నోట్లో కింద పడేసావే. తీసే పడేసా. నీకు కరెక్ట్ సెట్ అయింది అది. పైపు అసలు నీ తుల్లో నాకు సిగ్గేస్తుంది. ఇలా బతికే పోతే నువ్వే పోయి చూసుకోవచ్చు కదా. ఎంత వయసు వచ్చింది? రోజు పబ్బు చూసుకునే బదులు మనిషి నాడు సిగ్గుంటే ఈ మాటలు చచ్చిపోవాలి. నువ్వే గోయిలో అమ్మాయిలు ఉండరుగా, పబ్బులో అమ్మాయిలు ఉంటారు. ఒక ఎమోషన్ రావట్లే మీ వల్ల. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నా తమ్ముడు నన్ను ఎన్ని మాట్లాడుతుంటే నిజంగా ఇంకెందుకు బ్రతికింది. శేఖర్ మాస్టర్ అన్నం తప్పు రూపంగా చూసుకున్నానంటే మందు తాగితే కిక్ ఎక్కడ ఆడికి ఎక్కిద్దా అని చెప్పి నేను మందు తాగాడి సోడా తాగిచ్చేవాడు. అందుకే ఆయన్ని కోపం పెట్టుకున్నాడు. సరే ఆటల కంటే ఓకే, అమ్మాయిల దగ్గరికి వెళ్తే ఆడెక్కడ చెడిపోతాడు. నేను ఉన్న అమ్మాయిలన్నీ గోకి ఆయన దూరం ఉంచాడు. చెడిపోతాడని కాదు, నీ కక్కుర్తేసి నన్ను ఇన్ని మాట్లాడినాడంటే నేను అలాగో చచ్చిపోవాలి. నేను అర్జెంట్ గా చచ్చిపోవాలంటే దీనికి ప్రొఫెషనల్ కిల్లర్స్ అని ఒకళ్ళు ఉంటారా? ఓకే, వాళ్ళకి ఫోన్ చేద్దాం. నమస్కారం అండి, ప్రొఫెషనల్ కిల్లర్ అండి. ఒకళ్ళని చంపాలండి. మటర్ని ఎవరు చేయాలో చెప్పండి, ఎలా చేయాలి నేను చూసుకుంటా. అంటే ఎంత అయిద్దండి చెప్పండి? 10 లక్షలు. 10 లక్షలు చంపడానికి? సార్ మనకు ₹1,00,000 ఏమవుదా? అవుతుంది. ఎలా చంపుతారు? పీక్కొస్తా, నరాల బయటలో గుండెగా పెడితే ఫుట్బాల్ ఆడుకుంటా, గుడ్లు పీకుతా. సార్ వద్దులేదు సార్. మీకు 10 లక్షలు ఇచ్చేస్తాను, మీరు ఇంటికి వచ్చేయండి. సరే సార్, మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఒక్క నిమిషం, నా ఫోటో పంపిస్తా చూడు వాట్సాప్ లో. సార్ నాది ల్యాండ్ లైన్ సార్, వాట్సాప్ లేదు. వాట్సాప్ లేదా? సరే సరే, మెసేజ్ చేస్తా చూడైతే. అయితే ఓకే సార్. సార్ అతను చూడడానికి కొంచెం రాజుగారి గెటప్ లో ఉంటాడు సార్, కొంచెం ఎరిపప్పులో ఉంటాడు సార్. అది చెప్పాలి కదా నువ్వు. ప్రొఫెషనల్ కిల్లర్ కూడా పెట్టేసుకున్నాం. ఇంకా మనం ఇవాళ చచ్చిపోతున్నాం కాబట్టి లాస్ట్ డే 1 days చచ్చిపోతే హ్యాపీగా ఉండదు. విడిపోదాని ఎలా 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 అప్పా తమ్ముడు. డాక్టర్ ఏమైందండి? మళ్ళీ తగ దెబ్బ తగిలిందండి. అర్రే ఏమైంది? జుట్టు తెల్లబడితే కలర్ వేసుకోవచ్చుగా. ఇంతకీ ఎలా జరిగింది? గోడకు గుద్దుకున్నట్టున్నాడు, పడిపోయాడండి. గోడకి ఇలా ముందు గుట్టుకోవడం వల్ల ముందున్న బ్రెయిన్ వెనుకొచ్చేసింది. అయితే వెనక్కి గుద్దేద్దాం, ముందుకు వచ్చేస్తుంది. నేను టాబ్లెట్లు తాగండి. ఈ వాడండి పిచ్చి తగ్గుద్ది. పిచ్చి లేదండి వీడికి. అవునా? ఇదిగో ఇది వాడండి పిచ్చి వస్తుంది, తర్వాత ఈ వాడండి పిచ్చి తగ్గుద్ది. తల దెబ్బని చూడండి సార్ ఒకసారి. తలకి బలమైన గాయం తగలటం వల్ల గతం మర్చిపోయాడండి. ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి? ఒక్క నిమిషం, ఈ టాబ్లెట్లు వాడండి, గతం గుర్తొస్తుంది. గతం గుర్తొచ్చిందా వాడిస్తా. గతం గుర్తొచ్చినాక వాడటం ఏంటండి? అంటే టాబ్లెట్ కూడా గుర్తుండాలి కదా అడిగి. ఎల్లకు పిచ్చి టాబ్లెట్ ఇచ్చా కదా, అది మీరేసుకోండి. కాదు, కొంచెం వాటర్ పట్టరా. అలాగే. వాటర్ తెచ్చావా? వాటర్ తాగేసే. ఎవరు నువ్వు? నేనే, నేను తమ్ముడిని. నువ్వు నా తమ్ముడా? అదే ఇందాక వాటర్ వేసాం కదా, 3 కార్లు నీకు 2 కార్లు నీకు. గుర్తొస్తుందిరా లైట్ గా. గుర్తొస్తుందా? రెస్ట్ తీసుకున్నా, కొంచెం తలకి దెబ్బ తగిలింది కదా. అయినా ఏమైంది నా పడిపోయా? ఊరికి గోడ చెక్ చేసావు ఇంత అంతే. దేంతో చెక్ చేసా? తలతో. నిజంగా నా తమ్ముడివేగా? నిజంగానే తమ్ముడేనా? రెండ్రా ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? సరేనా, జాగ్రత్త. వెళ్ళరా, ఎవరు పంచాలు వేసేస్తున్నారు. నేను చెప్పిన అడ్రస్ ఇదే అనుకుంటా కదా. అచ్చం ఎర్రిపప్పులాగా ఈడే ఉన్నాడు, అంటే ఈడే నా క్లయింట్. ఈడోడు కత్తులు సాన్లు పెడతావా? మా తమ్ముడు ఫ్రెండ్. అర్థమైందా? కూర్చో. కత్తి వల్ల మర్చిపోయాను, అర్థం కావట్లా. ఎవడాడు? ఎవడాడు? ఫ్రెండ్. ఫ్రెండ్ హాయ్ అండి, బాగున్నారా? మీ ఫ్రెండ్ బాగున్నాడు రా. డిఫరెంట్ గా ఫోన్ చేసింది నువ్వేనా? చేసా. అర్థం అవట్లేదండి.
ఒరే ఇడు పిచ్చోడు ఉన్నాడు కొంచెం జాగ్రత్త చూసుకో. డబ్బులు రెడీగా ఉన్నాయా? ఏం వేసేస్తారా? ఏమైంది? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫోన్ చేసావా? ఎవరు ఫోన్ చేశారు? ఎవడో ఫోన్ చేసి నంబర్ చూపిస్తా చూడు నీకు. ఇది మా ఇంట్లో అంటే నంబరు. ఏమని చెప్పారు ఫోన్ చేసి? డబ్బులు ఇస్తా వేసే అన్నాడు. అంటే నా ఇంటి నుంచే ఫోన్ చేసి నన్ను వేసేమన్నారంటే నా ఇంట్లోనే ఎవరో ఉన్నారన్నమాట. మా తమ్ముడు ఆస్తి పంపకాల గురించి నన్ను వేసేమని చెప్పి నేను మాట్లాడుంటాడు. ఎంత ఇస్తా అన్నాడు? 20 ఇస్తా. ఆడిని ఆడి భార్య నిద్ర వేసే. ఇదిగో ఏటీఎం వెళ్ళి డ్రా చేసుకో. 20 లక్షలు ఏటీఎం లో డ్రా చేసుకుంటారా? ఏంట్రా కత్తి తీసుకొచ్చావు? మొక్కలు కొట్టడానికి వెళ్తున్నాను. మొక్కలు కొట్టడానికేగా వెళ్ళు. దిండి దేనికి? బావగారు మీకు నడుము నొప్పి కదా, మీ నడుము కింద పెడదామని తెచ్చిన. నడుము కింద కదా, ఎక్కడ పెట్టు. చాలా ప్లాన్లు ఉన్నారు. ఎవరి కాళ్ళు? అరే కార్డు వెళ్ళి ఫస్ట్ వాళ్ళు వేసే, తర్వాత నీ కార్డు పిన్ నెంబర్ చెప్తా, అప్పుడు వెళ్ళి తీసుకుంది. కానీ పోయి వేసేయ్. జీరో 0 0 0 తమ్ముడు చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఆస్తి మొత్తం మనదే. సో ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తమ్ముడు ఎందుకు చచ్చిపోయావు? ఎందుకురా చచ్చిపోయావు? ఎందుకురా చచ్చిపోయావు? ఇదేంటి నేను ఇంకా బ్రతిగా ఉన్నా? నన్ను చంపడానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ రావాలి, అడిగి డబ్బులు ఇచ్చాను ఇంకా రాలేదేంటి? డబ్బులు ఇస్తానని చెప్పేమని చెప్పాను, ఇంకా రాలేదు ఇంటికి. ఎక్కడికి వచ్చా? ఎక్కడ ఇస్తావు? ఎవరు నన్ను ఇంకా బ్రతిగా ఉన్నారా? ఇగో ఏటీఎం లో ఉన్నాయి. 0 0 0 0